In this class, we are going to discuss about superplasticizers. These are high-range water reducers. In the previous class, we have seen about plasticizers. Plasticizers are water-reducing admixtures అన్నాము. సో దీస్ ఆర్ సూపర్ ప్లాస్టిసైజర్స్. ఇంకా మనం ఎక్కువ వాటర్ని రెడ్యూస్ చేయాలి అంటే, లేదంటే వర్కబిలిటీ చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి అని అంటే, we need to go for super plasticizers. Okay, these are high-range water reducers. By adding these super plasticizers, what you can get is you get a lot of workability. Okay, literally the concrete tries to flow just like water. Okay, that flowability is going to get to the concrete అనమాట. కాంక్రీట్ ఆ విధంగా ఫ్లో అవుతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ వర్కబిలిటీకి మనం వాటర్ ఎంతైతే అవసరమై ఉందో ఆ వాటర్ని మనం బాగా తగ్గించుకోవచ్చు అనమాట సూపర్ ప్లాస్టిసైజర్ వాడాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ నీడ్ 100 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఎ పర్టికులర్ వర్కబిలిటీ అండ్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్, నేను ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ ది సూపర్ ప్లాస్టిసైజర్స్ ఐ కెన్ రిడ్యూస్ ది కాంక్రీట్, ఐ కెన్ రిడ్యూస్ దిస్ వాటర్ that I need to add by a considerable proportion అనమాట. So these normal water reducers are well established admixtures called plasticizers in the concrete technology. A normal water reducer is only capable of reducing water by 10 to 12% only. మనం ఇందాక చూసాం ప్లాస్టిసైజర్ దగ్గర ఓన్లీ 10 to 12% మాత్రమే వాటర్ రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్లాస్టిసైజర్. అంటే నేను 100 లీటర్ ఆఫ్ వాటర్ వాడాల్సిన దగ్గర ఐ కెన్ యూస్ సంథింగ్ లైక్ 88 when I use plasticizers. But see here, these new class of water admixtures అంటే సూపర్ ప్లాస్టిసైజర్స్ ఏం చేయొచ్చు అండి, దే ఆర్ హెల్ప్ఫుల్ ఆర్ క్యాపబుల్ అండ్ రెడ్యూసింగ్ ఆఫ్ వాటర్ కంటెంట్ బై అబౌట్ 30%. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 100 లీటర్ ఐ జస్ట్ నీడ్ టు యూస్ 70 లీటర్ ఫర్ ఎ గివెన్ వర్కబిలిటీ. లేదు 100 లీటర్ యాడ్ చేస్తాను అంటే వర్కబిలిటీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నేను యాడ్మిక్సర్స్ వాడితే ఏమవుతుందంటే ఇంకెక్కువ వర్కబిలిటీ. ఓకేనండి. సో ఏం చేయొచ్చు అంటే ఈ ప్లాస్టిసైజర్స్ వాడి ఒక పర్టికులర్ వర్కబిలిటీ కావాలి అన్నదానికి అవసరమైనంత వాటర్ ఎంతైతే ఉందో ఆ వాటర్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. కీపింగ్ వర్కబిలిటీ కాన్స్టెంట్, you can decrease the water that is necessary for the workability by adding admixtures. లేదు అనుకుంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ దగ్గర దాని యొక్క వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అర్థమవుతుందా అండి? సో ఈ యాడ్మిక్సర్స్ వాడడం వల్ల వర్కబిలిటీని కాన్స్టెంట్గా ఉంచి వాటర్ని నేను తగ్గించుకోవచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్ దగ్గర దానికి ఉండాల్సిన వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ నేను వర్కబిలిటీ కాన్స్టెంట్గా ఉంచి వాటర్ ఎంతైతే అవసరం ఉందో దాన్ని నేను తగ్గించాలనుకుంటే ఐ కెన్ రిడ్యూస్ ది వాటర్ కంటెంట్ బై 70%. There are 4 types of super plasticizers which are generally used. The first one being the sulfonated metamine, sulfonated naphthalene, and lignosulfates and carboxylated admixtures. So these have specific purposes. The first one is going to be used in low temperature areas, and second one at high temperature areas, and lignosulfates are the most commonly used for Indian conditions where temperatures are very high, and this carboxylated is used where workability required is to be retained for larger duration. అంటే చాలా ఎక్కువసేపు అదే వర్కబిలిటీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి అని అనుకుంటే అప్పుడు కార్బాక్సిలేటెడ్ యాడ్మిక్చర్స్ అనేది వాడచ్చు. అంటే ఇప్పుడు కార్బాక్సిలేటెడ్ యాడ్మిక్చర్స్ వాడితే వర్కబిలిటీ అనేది చాలా వరకు కూడా అట్లానే ఉంటుంది. Okay, so now let me go into the advantages and disadvantages of super plasticizers. సో వాటర్ రిడక్షన్ ఇది మనకు తెలిసిందే. నేను ఎంతైతే వాటర్ కావాలో అది నేను డిక్రీజ్ చేయొచ్చు ఫర్ ఏ పర్టికులర్ వర్కబిలిటీకి. అండ్ ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ది సిమెంట్ కంటెంట్ ఆల్సో, అండ్ రిడ్యూసెస్ వాటర్ రిక్వైర్మెంట్ బై maximum of 30%, and increases the workability, reduces effort required for ప్లేస్మెంట్ అంటే ఏంటంటే మనం కాంక్రీట్ తయారు చేసి ఏం చేస్తామండి, వీ క్యారీ దట్ కాంక్రీట్ అండ్ వీ ప్లేస్ ఎట్ సమ్ ప్లేస్. ఒకవేళ ఒక బీమ్ని క్యాష్ చేస్తే బీమ్ ఫామ్ వర్క్ ఉంటే ఆ బీమ్ ఫామ్ వర్క్లో నేను ఏం చేస్తానండి, ఐ పుట్ కాంక్రీట్. దిస్ ఇస్ ఫామ్ వర్క్ ఫర్ బీమ్ అండ్ యూ పుట్ దట్. దిస్ ఇస్ placing of concrete. Okay, so I can do that placing of concrete very easily.
and I can use cement content more effectively, and rapid rate of strength కూడా త్వరగా డెవలప్ అవుతుందంట, and increased long term strength, and reduces the permeability. So these are the advantages with the super plasticizers. Whereas coming to disadvantages, additional admixture cost. Generally these super plasticizers are very much costly compared to other plasticizers. Okay, these are very costly. Okay, so that is one of the reason why we do not use this admixtures so regularly, but in some cases we come across using that, you cannot escape from using these admixtures. And next one is slump loss greater than conventional concrete. స్లంప్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే స్లంప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి హౌ డు వి దెర్ ఈస్ అ స్లంప్ కోన్, దిస్ ఈస్ అ స్లంప్ కోన్, స్టీల్ కోన్, మెటల్తో తయారైన ఒక కోన్ ఉంటుంది. యూ ఫిల్ దిట్ కంప్లీట్ కోన్ విత్ కాంక్రీట్. సో వెన్ దిస్ ఈజ్ లిఫ్టెడ్ అప్, వెన్ కోన్ ఈజ్ లిఫ్టెడ్ అప్, వాట్ హ్యాపెన్స్ ఈస్, this is the initial height of concrete specimen, but instead of this the concrete is going to achieve this shape, and this decrease in the level is nothing but slump. So if superplasticizer is added, the slump is going to be very much high. And next, లెస్ రెస్పాన్సివ్ విత్ సమ్ సిమెంట్. అంటే కొన్ని రకాలైన సిమెంట్తో ఇది పెద్దగా ప్రభావం చూపించదు అనమాట. ఓకే, సో దేర్ ఈస్ ఎ లిమిటెడ్ కండిషన్స్, దేర్ ఆర్ కండిషన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ అండ్ వెన్ యూ కెనాట్ యూజ్ దీస్ సూపర్ ప్లాస్టిసైజర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మైల్డ్ డిస్కలరేషన్ ఆఫ్ ది కాంక్రీట్. లైట్ కలర్డ్ కాంక్రీట్స్, జనరల్గా లైట్ కలర్ కాంక్రీట్స్ అనేవి మనం వాడుతూ ఉంటాము, అంటే ఆర్కిటెక్చరల్ దానికి, అంటే వి యూజ్ ది కాంక్రీట్ సో దట్ దే హ్యావ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ కలర్. జనరల్గా మనకి డార్క్ గ్రే కలర్ వస్తుంది సెట్ అయిపోయిన తర్వాత, బట్ ఫర్ డెకరేషన్ పర్పసెస్ యూ కెన్ గివ్ డిఫరెంట్ కలర్స్ టు కాంక్రీట్. ఓకే, యూ కెన్ గివ్ ఫ్రమ్ లైట్ గ్రే కలర్ టు yellow, red, anything you can give. You just need to add some pigments if necessary. Okay, so in such cases, when you use the super plasticizers, they actually influences the output color also. Okay, usual output color of cement. So that is a disadvantage.